రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. తులసిబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రతివాదిగా చేర్చుకోవాలని రఘురామ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. రఘురామ తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. తులసిబాబు పోలీస్ కస్టడీ పిటిషన్ ప్రస్తుతం సెషన్స్ కోర్టులో పెండింగ్ లో ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కస్టడీ పిటిషన్పై రేపు విచారణ ఉందని కోర్టులో తెలిపారు. కేసును సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. దీంతో కోర్టు కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగం కేసులో అరెస్ట్ అయిన కామేపల్లి తులసిబాబు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. వెకేషన్ బెంచ్ ముందు జరిగిన ఈ విచారణలో రఘురామకృష్ణరాజు తనను ఇంప్లీడ్ చేయాలి అని చెప్పి వేసిన పిటిషన్ కూడా హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై కామేపల్లి తులసిబాబు తరపున న్యాయవాది వాదనలు వినిపించి ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని, ఆయన రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ చేసిన వ్యవహారంలో అతనికి సంబంధం లేదు అని చెప్పి దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయింది అని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ తులసిబాబు పోలీస్ కస్టడీలో ఎటువంటి వివరాలు వెల్లడించలేదని, అందువలన అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కూడా పోలీసులు వేసిన పిటిషన్ సెషన్స్ కోర్టులో పెండింగ్ లో ఉందని, అందువలన ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేయాలి అని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు. దీంతో వెకేషన్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.